హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? నమ్మకం అనే పునాది మీద అబద్ధాలు అనే ఇటుకలను పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. టైం వచ్చినప్పుడు నిజమనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అసూయతో బ్రతికే వాడికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వాడికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. నీవు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటినీ మీ గెలుపుబాటగాను పరచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. నీకు ఎవరైనా ఇష్టం లేదు అంటే దూరంగా ఉండు, అంతేకాని ద్రోహం చెయ్యకు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ద్రోహం చేయాలి అనుకుంటావో అప్పుడే నీకు ఏదో ఒక రూపంలో చెడు జరుగుతుంది. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నీవు బాగా నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. వెలుగే లేదని చీకటిలోనే స్థిరపడిపోకండి. చిరునవ్వే ఇక రాదని వేదనతోనే సర్దుకుపోకండి. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుకడుగు వేయకండి. మీ ధైర్యం తోటి భయాన్ని దాటి ముందుకు వెళ్ళండి. లైఫ్లో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకండి. చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పూలు తక్కువ. అందరూ పూలనే చూస్తారు, కానీ ఆకులను ఎవ్వరూ పట్టించుకోరు. ఒక చెట్టు నుండి లక్షల అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు. అదే ఒక్క అగ్గిపుల్లతో 1,00,000 చెట్లను కాల్చి బూడిద చేయవచ్చు. కాబట్టి ఎవరు ఎవరికంటే తక్కువ కాదు, ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు. కాలాన్ని బట్టి వాటికి ఉండే విలువ మారుతుంది. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుండే ప్రారంభం కావాలి. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. మనసు, మేఘం రెండూ ఒకటే. మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో బయటకు వదిలేస్తుంది. మనస్సు తనలోని బరువును మోయలేక కన్నీటి రూపంలో బయటకి వదిలేస్తుంది. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తరువాత కాదు. నీవు విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు. నీ విజయం చూసి లోకమే హర్షధ్వానాలు చెయ్యాలి. రాత్రికి పడుకుంటే తెల్లవారి లేస్తామన్న గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటి? ధర్మంగా ఒక్కరోజు బ్రతికినా చాలు, జన్మకు అర్థమే మారిపోతుంది. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా పవిత్రమైన తులసి మొక్క పెరగలేదు. అలాగే మోసం చేసేవాళ్ళు ఎదిగినంత తొందరగా నిజాయితీ ఉన్నవారు ఎదగలేరు. అవసరం లేని వారి దగ్గర, అర్హత లేని వారి దగ్గర నీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి అనుకోవడం తెలివి తక్కువతనం మాత్రమే అవుతుంది. ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. దూరమైతే దగ్గరవ్వడం చాలా కష్టం. మంచి రోజు చెడ్డ రోజు అని
ఏ రోజు పేరు తగిలించుకొని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా మీ ఆలోచనలే కారణం. గుర్తుంచుకోండి. మీ అవసరం లేని చోట మీరు అవకాశం కల్పించుకొని మాట్లాడినా దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లైఫ్ అనేది ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. దారి పొడవునా పూలు ముళ్ళు ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు. కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా నీతో నువ్వు గడుపు. అప్పుడే నువ్వు చేస్తున్న పనులు ఏంటి, నువ్వు ఎలా జీవిస్తున్నావు అన్నవి నీకు అర్థమవుతాయి. తోటివారికి సహాయం చేయలేనివాడు భగవంతుణ్ణి బంగారు పూలతో పూజించినా వ్యర్థమే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.